మిసమ్మా, నువ్వు నా కర్తవ్యాన్ని గుర్తు చేశావు. థ్యాంక్ యూ. ఏమండి, మనోహరి గారికి ఒక కుటుంబం ఉండేలా చేయడం అది మన బాధ్యతే కదండి. పాపం, తనకి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. తన బాధ్యత మనమే తీసుకొని ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం. అమర్, నేనిక్కడ బానే ఉన్నాను, నువ్వున్నావు, వీళ్ళందరూ నాకున్నారు, ఈ కుటుంబమే నాకుంది. ఇంకెవరో నా జీవితంలో ఎందుకు చెప్పు? నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. లేదు మనోహరి, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఈ కుటుంబంలోనే ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కాదమర్. అమర్, ఆ అమ్మాయి అలాగే అంటుంది, కానీ మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అయితే మనోహర్ గారు త్వరగా ఓ ఇంటి కోడలు కాబోతున్నారు. అంతేనా? ఈ ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నారు. మనోహరి గారు మనకి దూరంగా వెళ్ళబోతున్నారన్న బాధగా ఉన్నా తనకి ఒక కుటుంబం ఉంటుందని సంతోషంగా ఉంది. అలాగే ఆరు అక్క కోరిక కూడా నెరవేరబోతుంది. ఓ, కాలం కలిసి వస్తే కాళీ పెళ్లి, మనోహర్ గారి పెళ్లి ఒకే టైంలో జరగచ్చు. ప్రతి అడుగు ప్లాన్ చేసి చేసి అమర్ని సొంతం చేసుకోవాలని చూస్తుంటే ఈ దరిద్రుడు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టాడు. చెప్తా, నీ సంగతి చెప్తా. సరే సార్, ఇంకా నేను వెళ్ళొస్తాను. ఓకే. అనామిక, ఎప్పుడైనా రావడం? రా రా రా, లోపలికి రా. కూర్చో కూర్చో. హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? అంతా మంచే కదా? అందరూ బాగున్నారా? ఏమండి, ఎవరొచ్చారో చూడండి. అనామిక, వాటర్ తాగుతావా? మీ అన్నయ్య లోపల ఉన్నట్టున్నారు, పిలుచుకొస్తాను. ఏమండి, ఏమండి, పిలుస్తుంటే పలకరే? ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? అదెందుకు వచ్చిందండి? చూడు, అది ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీ చెల్లెలు మీకోసం అంత దూరం నుంచి వస్తే మీరేంటి ఇలా పడుకొనున్నారు? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. దాన్ని ఇప్పుడే పంపించేసే. పద, పదండి. అనామిక, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఏంటి బ్యాగ్స్ తో వచ్చేసావు? ఉండడానికా వండిపోవడానికా? వండిపోవడానికి. ఏ, ఊళ్ళో అంతా బానే ఉంది కదా? ఉద్యోగం కూడా ఉంది కదా? ఇక్కడే ఉంది చెప్పు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో జాబ్ వెతుక్కొని హాస్టల్కి వెళ్ళిపోతాను. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదా నమిక. ఇది మీ అన్నయ్య ఇల్లు,
నువ్వెన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు. ఆ, ఏంటండి అంతే కదా? ప్లీజ్ వదినా, నలుగురిలో ఉన్నప్పుడు నటించండి. ఇలా 4 గోడల మధ్య మన ముగ్గురం ఉన్నప్పుడు అవసరం లేదు. నాకే దారి లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఏమైంది అనామిక? వాడిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని కోపంతో అన్నయ్య ప్లీజ్, గతం గుర్తులను వదిలేసి భవిష్యత్తును వెతుక్కుంటూ హైదరాబాద్కి వచ్చాను. దయచేసి ఇంకా ఆ విషయాలు మాట్లాడి నా మనసుని బాధ పెట్టకండి. 2 రోజుల్లో వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఉండనివ్వండి చాలు. ఇందాక మీరు నన్ను బా అని ఆగిపోయారు కదా, ఆ వర్డ్ ఫుల్ఫిల్ చేయొచ్చు కదా. ఆ, మ్, వద్దులేండి. గుడ్ నైట్, పడుకోండి. ఏమండి, ఏంటి? అంటే ఆ, అది అది చెప్పు. ఆ, మరి ఆ, ఏమండి, చెప్పండి. ఏమైంది? ఎలు అని మీరు ఫస్ట్ టైం అండి అన్నారు కదా,